ఉపయోగించవచ్చు. అలాగే వాటర్ ఛానల్ నీటి ఫ్రెండ్లీ అలర్గోతాలను చదవడం కోసం ఉపయోగిస్తారు. 3 టైర్లు 2 గన్నులు ఉంటాయి. హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. నీటి ఫ్రెండ్ యొక్క ప్రభావం 60 నుంచి 80 మీటర్ల దూరం వరకు ఉంటుంది. తర్వాత అగ్నిమాపక శాఖ వారి శకటం. అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి బుల్లెట్ బైక్స్, మిస్ట్ బైక్స్, పెద్ద బైక్ వెళ్ళే చోటుకి ఈ మిస్ట్ బైక్స్ వెళతాయి. నీటిని మిస్ట్ రూపంలో వాడి తక్కువ నీటితో పెద్ద మంటలను కూడా ఆర్పవచ్చు. అలాగే మిస్ట్ జీప్ 300 లీటర్ల నీటితో చెందుతున్న వీధుల్లో మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తారు. అడ్వాన్స్ వాటర్ ట్రైడర్ నీటితో పెద్ద ఫైర్ యాక్సిడెంట్లో మంటలను ఆర్పవచ్చు. అధునాతన పరికరాలతో వివిధ ప్రమాదాల్లో మనుషులను రక్షించడానికి పరికరాలు ఇందులో ఉన్నాయి. తర్వాత వ్యవసాయ శాఖ వారి శకటం. గణతంత్ర దినోత్సవ సంబరాలు అన్ని హంగులతో జరిగేలా సుస్థిర వ్యవసాయం, ఆహార, ఆరోగ్య భద్రత కల్పిస్తూ అనంత రైతాంగ అభ్యుదయాన్ని ప్రతిబింబిస్తూ రైతన్న సేవలు మమేకమవుతామని తరలి వస్తోంది వ్యవసాయ శాఖ వారి శకటం. వారి సిబ్బంది ముందుగా నడుస్తున్నారు. సుస్థిరమైనటువంటి వ్యవసాయం, ఆహార, ఆరోగ్య భద్రత ప్రధానమైనటువంటి ధ్యేయాలు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, ప్రతిష్టాత్మకంగా పొలం పిలుస్తోందనేటువంటి వ్యవసాయ విస్తరణ కార్యక్రమం. ప్రతి మంగళ బుధవారాల్లో వ్యవసాయ అనుబంధ శాఖలు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులతో పొలం బాట పడుతూ క్షేత్ర సమస్యలకు తక్షణ పరిష్కారం సూచిస్తూ ఆధునిక వ్యవసాయ ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించండి. ప్రమాద కారకాల నుంచి దూరంగా ఉండండి. వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం తగులుతోంది. వైద్య ఆరోగ్య శాఖ వారి సిబ్బంది ముందుగా నడుస్తున్నారు. జాతీయ పతాకాన్ని పట్టు అంటువ్యాధుల నివారణ, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, కిషోరి బాలికల ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రధానమైనటువంటి ధ్యేయాలుగా తెలియజేస్తూ శకటం ముందుకు నడుస్తోంది. ఆ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వారి శాఖ వారి శకటం. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి నినాదంతో స్వచ్ఛ గ్రామాల సాధనకై గ్రామ పంచాయతీలతో కృషి చేయడం జరుగుతున్నది. సంపద తయారీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే గ్రీన్ అంబాసిడర్లు మన ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తూ తడి చెత్త ద్వారా రైతులకు ఉపయోగపడే నాణ్యమైన వర్మీ సంక్షేమ శాఖ వారి శకటం. అనంత బాలికల స్వీయ రక్షణ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో బాలికలకు సంబంధించిన చట్టాలపై కళాజాత బృందం ద్వారా అవగాహన. శకటాలు ముందు నడుస్తున్నప్పుడు వారిని గట్టిగా మనం కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. ఉద్దేశించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి అనుగుణంగా జిల్లాలో ఉన్నటువంటి 71,170 మందికి ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నైపుణ్యం లేని కూలీలకు సంవత్సరానికి 100 రోజుల పని కల్పించడం.